పడిపోయింది బ్యావ్లకి. మ్యాప్స్ పెట్టుకొని వస్తే ఇటు దాకా చూపించింది అంటే అటుకెళ్ళి అటే పోవన్నా. సరే తాత. యాక్చువల్లీ ఐ డిడ్ ఏ మిస్టేక్. తాత కడెం ప్రాజెక్ట్ కడికి ఎట్లా పోవని అంటే అయ్యో బిడ్డ ఇంత దూరం వచ్చినావా అంటుండ. ఎట్లా తెలంగాణ అంటే ఆ ప్యూర్ హార్ట్ ఉంటారు మనకు అక్కడ కనిపిస్తుండే. అది కడెం ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ ముంగడికి పోవాలనుకుంటా. నేను కడేమని పెట్టుకున్నా డైరెక్ట్గా వీడికి తీసుకొచ్చేది. నేను ఒక్కోసారి నమ్ముకుంటే ఆగం చేస్తుంది, ఒకసారి తీసుకొని అర్ధరాత్రి అడవిలో ఆగం చేసిందని. ఇది కానీ కడెం డ్రోన్ షాట్ ఇట్లా 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 ఈయన బండి మీకు ఇట్లా పోతుంటే మనల్ని తీస్తుంటే వ్యూస్ వస్తే పిచ్చి పీకు. కడెం కొంచెం గమ్మత్తుగా ఉన్నాయి పేర్లు మనతో పోల్చుకుంటే. అంటే డిఫరెంట్ ఏరియా మారినప్పుడు అన్నీ మారుతాయి. అండ్ అలా శారీ కట్టుకునే విధానము, వాళ్ళ చెవులకు పెట్టుకునే రింగ్స్ అన్నీ కొంచెం వేరు ఉన్నాయి అండి. ఇక మన తెలంగాణలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు ఉంటుంది, యాస ఒక్కొక్క దగ్గర భాష అన్నట్టు. అదంతే. ఇంకా ఈ టోల్ గేట్ లాగానే ఉంటుంది. ఎన్నో వీడియోలలో చెప్పిన నేను మన వీడియోలో టోల్ గేట్ లాంటిది కానీ టోల్ గేట్ కాదు అట్లాంటివి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ వ్లాగ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు తల్లి తెలంగాణ సిరీస్. సో ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే 26/10/2025. ఈరోజు అయితే సండే. సో మన తల్లి తెలంగాణ సిరీస్లో భాగంగా ఈరోజు అయితే మనమైతే 5th డిస్టిక్కి సో ఆదిలాబాద్, నిర్మల్ అనుకున్నాం. సో ఆదిలాబాద్ పోదామంటే ఇప్పుడైతే టైం లేదు. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి 11 అవుతుంది. సో ఇప్పుడే ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో అందుకే ఇప్పుడైతే నిర్మల్ డిస్టిక్ అయితే వెళ్తున్నా. సో నిర్మల్ డిస్టిక్ వచ్చేసి అరౌండ్ మనకి ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ ఉంది. సో నిర్మల్ డిస్టిక్లో మనం కవర్ చేయాల్సిన ప్లేస్లు వచ్చేసరికి 3 ప్లేస్లు ఉన్నాయి, కానీ మోస్ట్లీ 2 కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ వచ్చేసరికి కడెం డ్యామ్ ఒకటి, అండ్ రెండోది వచ్చేసరికి శ్రీ సరస్వతి మాత టెంపుల్ బాసరా. సో ఇవైతే 2 కవర్ చేయబోతున్నాయి ఈ వీడియోలో. సో మన లగేజ్ అంతా బ్యాగ్ సెటప్ చేసేసినాం. సో ఒక్కసారి మీకు చూపించి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతా. సో ఇప్పటికే లేట్ అయింది. యాక్చువల్లీ పొద్దున పోదాం, ఆదిలాబాద్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆదిలాబాద్ వచ్చేసరికి 250 కిలోమీటర్స్ దాటిపోతుంది. సో అదైతే నెక్స్ట్ వీక్ ఆర్ తర్వాత డ్రోన్ వచ్చిన తర్వాత చూస్తా. సో ఇప్పటికైతే మన ఇంటి నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పటికే లేట్ అయింది, బైక్లో ఫ్యూల్ అయితే లేదు. అక్కడ ఫ్యూల్ అప్ చేసుకొని స్టార్ట్ అవుతాం. మోస్ట్లీ ఇక్కడ చూపించేది ఏముండే స్టేట్ నేషనల్ హైవేనే. ఇంకా మోస్ట్లీ పెద్ద ఏం కవర్ చేయ, డైరెక్ట్ దగ్గరికి పోయినాక కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకేమైనా ఉంటే చూపిస్తా. సో నెక్స్ట్ అయితే గోప్రో మోడ్లో కలుద్దాం. సో ఇది మన సెటప్ ఈరోజుకి. బ్యాగ్ ప్యాక్, గ్లౌజ్ అండ్ జాకెట్ అండ్ క్లాత్, బైక్. సో ఫ్యూల్ అయితే లేదనమాట వెహికల్లో. ఒక ఫ్యూల్ చూపిస్తుంది, అది సరిపోదు మనకు. దగ్గర 300 కిలోమీటర్స్ అయితే కవర్ చేయాలన్నమాట. 300 కిలోమీటర్స్ అయితే కవర్ చేయాలి. సో ఇప్పటికే లేట్ అయింది. సో ఇంకా ఎక్కేద్దాం. డైరెక్ట్ ఫ్యూల్ వేయించుకున్న తర్వాత కలుస్తా. ఫ్యూల్ కూడా రామంపేట దాటిన తర్వాత వేయించడానికి ట్రై చేస్తా. టైం వచ్చేసరికి ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు 11:15 అవుతుంది. సో ట్రిప్ అయితే 0 వేసుకున్నాం. ఎంత వస్తుందని ఐడియా అయితే ఉంటుంది. ట్రిప్ 1 అయిపోయింది. ఇంకా చూద్దాం ఎంత అవుతుంది అనేది. స్టార్ట్ అయితే చేద్దాం. జై శ్రీరామ్, రాధే. ఆల్రెడీ మా అమ్మకైతే పెట్టినండే ఇప్పటిదాకా, అందుకే డైరెక్ట్ మూవ్ అవుతున్నా. సో ఇంట్లోకి అయితే చెప్పేసిన. సో ఇంకా ఏం లేదు, బాగానే అయితే తీసుకెళ్దాం అనుకున్నా. సో ఆయన అయితే ఏదో వర్క్ అయితే ప్రిపేర్ అవుతుండు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సింగిల్గా వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం పోదాం వాళ్ళని తీసుకొని. అండ్ మళ్ళీ నెక్స్ట్ మనకు డిసెంబర్లో పెద్ద రైడ్ అయితే ఉంటుంది. మోస్ట్లీ కర్ణాటకకి అయితే ప్లాన్ చేస్తున్నాం అప్పుడు. సో అప్పుడు వాళ్ళందరూ కలుస్తాం. మళ్ళీ లాస్ట్ ఓజీ గ్యాంగ్ అయితే వస్తుంది. సో అప్పుడు అంతా పోతాం కాబట్టి ఇప్పుడు వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. ఏమో పడిపోయింది బ్యాగ్లకి.
బాడీలు అయితే పడిపోయింది. వాటర్ అయితే తీసుకుని ఉండే డాలోకి అయితే పడిపోయింది. అది పోయింది కలిగిపోయింది. సో నేషనల్ హైవే 44 అయితే కనెక్ట్ అయినా ఉన్నాను. సో దగ్గర ఫస్ట్ మన బిక్నూర్ దగ్గర దాకా వచ్చాం. లెఫ్ట్ పోతే బిక్నూర్ టోల్ ప్లాజా. సో మనం ముంగడైతే ఇండియన్ పెట్రోల్ బ్యాంక్ అయితే ఉంది. సో ఫ్యూల్ అయితే లేదనమాట. సో ఫ్యూల్ అప్ అయితే వేసుకున్నాం ఒకసారి. ఒక్క ఫ్యూల్ చేయించినామంటే నెక్స్ట్ 300 కిలోమీటర్స్ దాకా మనకి ఇంకా ఆగేది ఏముండదు. సో చేయించేద్దాం ఇక్కడనే ఇంకా. ఓకే, అది లోపలికి బయటకు వస్తుంది, మెల్లె కొట్టు చెత్తుతుంది బయటకు. అవునా బయటకు వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా కొడితే బయటకు వచ్చేస్తుంది అది. సో 10.62 1150 పట్టింది ఫుల్ ట్యాంక్. సో ఇంకా మనకు ఒక 280 నుంచి 300 కిలోమీటర్స్ మన నడిపే విధానాన్ని బట్టి ఉంటుంది ఇక. సో దీనికి గాలి ఏమంటారు, ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉన్నట్టుంది. సో ఎయిర్ ప్రెషర్ అయితే చెక్ చేయించుకోవాలి ఒకసారి. చెక్ చేయించి బ్యాగ్ ఒకసారి చెక్ చేసుకుంటే వీఆర్ బుక్ టు గో. ఇంకా సో మనం ఒక 1 కిలోమీటర్ ముంగడికి పోతే మనకు ఫస్ట్ టోల్ ప్లాజా వస్తుంది, బిక్నూర్ టోల్ ప్లాజా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందలవాయి టోల్ ప్లాజా వస్తుంది అనుకుంటా. అది అయిపోయిన తర్వాత ఇచ్చోట వస్తుంది. మనం ఇచ్చోట దాటాల్సి వస్తుందో దాటాల్సి రాదనుకుంటా. మేబీ 2 టోల్ ప్లాజాలే దాటాలనుకుంటా, చూద్దాం. నాకు కూడా కరెక్ట్ గుర్తులేదు. ఫస్ట్ అఫీషియల్ టోల్ ప్లాజా మన తల్లి తెలంగాణ సిరీస్లో నిర్మల్ డిస్టిక్లో. ఈ టోల్ ప్లాజా అయిపోయినా ఆగి ఒకసారి బ్యాగ్ అండ్ చెక్ చేసుకున్నా. నా ఫేవరెట్ కార్ గూర్ఖా 4x4. ఇదే నా ఫేవరెట్ కార్ యాక్చువల్లీ. ఐ నాట్ ఎక్స్పెక్టెడ్. మస్తు ఇష్టం నాకు అది గూర్ఖా అంటే. చాలామందికి కార్ అంటే ఇష్టం కదా, నాకు గూర్ఖా అంటే ఇష్టం. రా పవర్ ఉంటుంది అందులో, మొత్తం ఇంత సామాన్లే, బాగుంటుంది. ఎంతో అర్థం కాదు, ఈ టోల్ గేట్ లాగానే ఉంటుంది. ఎన్నో వీడియోలలో చెప్పిన నేను మన వీడియోలో టోల్ గేట్ లాంటిది కానీ టోల్ గేట్ కాదు అట్లాంటిది. బిక్నూర్ టోల్ ప్లాజా ఒక దగ్గర ఆగుదాం, పేరు చెప్దాం. నాగ్పూర్ ఆఫ్రికా హోండా. ఐఎమ్ ఫ్రమ్ డియర్ హైదరాబాద్. ఐఎమ్ గోయింగ్ టు నిజామాబాద్. సో అప్పుడైతే మైక్ అయితే పని చేయలేదన్నమాట. సో గోప్రోది. సో అన్న వాళ్ళు అయితే నాగపూర్ అంట అన్నది. సో అన్నని అడిగిన అనమాట బైక్ గురించి చెప్పిండు. నైస్ టు మీట్ యూ అని చెప్పి అన్ననైతే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు మనకు రోడ్లో కలుస్తుంటారు. నిర్మల్ డిస్టిక్లో ఇది సెకండ్ టోల్ ప్లాజా అనమాట, ఇందలవాయి టోల్ ప్లాజా. సో నెక్స్ట్ మనకి ఇంకొక టోల్ ప్లాజా అయితే వస్తుంది. దాని తర్వాత మనం అయితే టువర్డ్స్ రైట్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. రైడ్లో థర్డ్ టోల్ ప్లాజా గంజాల్ టోల్ ప్లాజా అనుకుంటా, ఐ థింక్. రైట్, అదే గంజాల్ టోల్ ప్లాజా. 3 టోల్ ప్లాజాలు దాటినాం. ఐ
థింక్ ఇదే మన లాస్ట్ టోల్ ప్లాజా అనుకుంటా. మనం ఇక్కడ నుంచి టువర్డ్స్ రైట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలనుకుంటా. ఇంకొక 5-10 కిలోమీటర్స్ చూపిస్తున్నా, 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. 7 కిలోమీటర్స్ తర్వాత నేషనల్ హైవే నుంచి అయితే రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సిగ్నల్. ఇప్పుడు ఇట్లా సన్లోకి వెళ్ళి కొట్టేద్దామా? తీట పని ఒకటి బాగుంటుంది. ఇట్లాంటి అప్పుడప్పుడు తీట పని చేయాలి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అనుకుంటారు కదా, బైక్ మీద పోతుంటే ఎంత బోరు అది ఇది అనుకుంటారు కదా. చూడు బోర్ అంత ఎట్లా పోతుంది చూడు. ఒక్కటే సెకండ్ ఒక కట్క ఆన్ చేస్తా. ఇవి ఆన్ చేస్తానా? ఆన్ చేసిన వచ్చింది. ఇదే పని ఇక మనకు. మొత్తం ఇదే ఊపి ఆ ఫోక్. సో మనకు లెఫ్ట్లోనైతే మన ఎస్ఆర్ఎస్పి, ఇది కూడా నిర్మల్ డిస్టిక్లోనే ఉంటుంది యాక్చువల్లీ. మనం ఇదే చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ ఫస్ట్, కానీ చాలామంది చేసి ఉంటారు కదా. పెద్ద అన్నప్పుడు ప్రతి ఒక్కటి చూపిస్తారు, చిన్నది ఎవరు చూపించారు కదా మోస్ట్లీ. సో అందుకే ఎస్ఆర్ఎస్పి కూడా నేను ఆల్రెడీ చాలా 3-4 టైమ్స్ పోయి ఉన్నా. సో కడెం ప్రాజెక్ట్ ఒక్కసారి కూడా పోలేదు. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని అయితే కడెం అయితే పెట్టుకున్నా. మనం ఉన్న లొకేషన్ నుంచి ఇంకా 62 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనమైతే లంచ్ బ్రేక్ అయితే ఆగాలి. సరే లంచ్ చేసి మళ్ళీ మనమైతే కంటిన్యూ అయితే అవుదాం. సో వాటర్ ఫ్లో అయితే వస్తుందన్నమాట పోచంపాడు నుంచి. ఎస్ఆర్ఎస్పి దగ్గర ఇది మన తెలంగాణలో 2వ అతిపెద్ద ప్రాజెక్ట్ అనుకుంటా ఐ థింక్ ఎస్ఆర్ఎస్పి అనేది. మల్లన్న సాగర్ అనేది ఫస్ట్ కావచ్చు, ఇది పోచంపాడు అనేది 2. ఇప్పుడు గ్లోట్లు అయితే క్లోజ్ ఉన్నాయి, కొన్ని వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. కడెం ఏమో దీని కింద కృష్ణానది కింద నిర్మించిన చిన్న ప్రాజెక్ట్ అనుకుంటా. దీనికంటే అది 10 TMC కావచ్చు, ఇది 25-28 TMC అనుకుంటా ఐ థింక్. నాకు కరెక్ట్ ఐడియా లే నెంబర్స్ చూద్దాం. సో నేషనల్ హైవే 44 నుంచి అయితే రైట్ తీసుకొని అయితే టువర్డ్స్ కడెం ప్రాజెక్ట్ దిక్కు అయితే వెళ్తున్నాం. సో మనకు నేషనల్ హైవే 44 నుంచి అయితే రైట్ అయితే తీసుకోవాలన్నమాట. నియర్ నిర్మల్ దాటినాక 2 కిలోమీటర్స్ తర్వాత. సిక్స్టీ వన్ నుంచి అయితే మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అయితే మంచిర్యాల నిర్మల్ రోడ్లోనైతే పోతున్నాం. ఇక్కడ నుంచి అయితే మనకు 18 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మొత్తం థిక్ ఫారెస్ట్, మొత్తం కోతులు అయితే ఇష్టంలో తిరుగుతున్నాయి. అసలు 50కి ఏమంటారు 60-70 కూడా దాటనిస్తలేవు ఆ కోతులు. సర్రన వచ్చేసి వెళ్ళిపోతున్నాయి. సో మెల్లగా పోతున్నా. మన ఇంటి దగ్గర ఉండాలి, దగ్గర అప్రాక్సిమేట్లీ 3 hours అవుతుంది. 11కి వెళ్ళినట్టున్నా, 11-12 దగ్గర 190 కిలోమీటర్స్ కవర్ చేసిన. అంటే 3 hours 200 కిలోమీటర్స్ క్రాస్ చేసినట్టే. ఇంకా నేను మధ్యలో 10 నిమిషాలు. మనం నేషనల్ హైవే 44 దాటినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే రోప్ అసలు చల్లగా మొత్తం ఫారెస్ట్ అయితే వస్తున్న కోతులు మామూలుగా లేదు అసలు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు లేదు, అస్సలు మిస్ కావద్దు. ఇన్కేస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి, ఇంకా సూపర్ ఉంటుంది వ్యూస్ అయితే. సో మనం ఇంకా 16 కిలోమీటర్స్ పోవాలి, 21 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఉన్నది కడెం. కొంచెం గమ్మత్తుగా ఉన్నాయి పేర్లు మనతో పోల్చుకుంటే. అంటే డిఫరెంట్ ఏరియా మారినప్పుడు అన్నీ మారుతాయి. అండ్ అలా శారీ కట్టుకునే విధానము, వాళ్ళ చెవులకు పెట్టుకునే రింగ్స్ అన్నీ కొంచెం వేరు ఉన్నాయి లేండి. ఇక మన తెలంగాణలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు ఉంటుంది, యాస ఒక్కొక్క దగ్గర భాష అన్నట్టు అదంతా. ఇంకా సో వచ్చేసిన ఓన్లీ 1 minute అని చూపిస్తుంది. 500-400 meters అని చూపిస్తుంది. వ్యూస్ మాత్రం మామూలుగా అంటే మామూలు లేవు. పక్కపంటే డ్రోన్ ఉంటే లేకపోతే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అసలు. ఇక్కడ
బాబా ఎంత మంచి లొకేషన్ ఉంటారు, ఎంత అదృష్టవంతులు వెళ్తాం ఇట్లాంటి అడవిలా. ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ పడతారు ఈజీగా. మ్యాప్స్ పెట్టుకొని వస్తే ఇటు దాకా చూపించింది అంటే అటుకెళ్ళి అటే పోవన్నా. సరే తాత. యాక్చువల్లీ ఐ డిడ్ ఏ మిస్టేక్. తాత కడెం ప్రాజెక్ట్ కడికి ఎట్లా పోవన్నీ అంటే, అయ్యో బిడ్డ ఇంత దూరం వచ్చినావా అంటుండ. ఎట్లా తెలంగాణ తెలంగాణ అంటే ఆ ప్యూర్ హార్ట్ మనకు అక్కడ కనిపిస్తుంది. అది కడెం ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ముంగడికి వెళ్ళిపోవాలనుకుంటా. నేను కడేమని పెట్టుకున్నా, డైరెక్ట్గా వీడికి తీసుకొచ్చేసి ఊర్లోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఈ అంబేద్కర్ స్టాచ్యూ నుండి స్ట్రైట్గా వెళ్ళాలి. నేను ఏదో ముంగడికి వెళ్ళాక ముంగడ పెట్టుకున్నా, అక్కడేమో పెట్టుకున్నా చక్కగా ముంగడ తీసుకొని గూగుల్ మ్యాప్స్. దీన్ని ఒక్కోసారి నమ్ముకుంటే ఆగం చేస్తాయి, ఒకసారి తీసుకొని అర్ధరాత్రి అడవిలో ఆగం చేసిందని. ఇది కానీ కడెం ప్రాజెక్ట్ వాటర్ చూడంగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది మనకి, ఎందుకో ఏమో. ఇప్పుడు ఎంట్రీ బోర్డు ఉండొద్దు, మనకు ఉంటుంది మజా. ఆడికి వెళ్ళి 200 కిలోమీటర్లు 3 గంటలలో వచ్చి ఈడ నాన్న నాన్న అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సాయిరామ్ 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 అనిపిస్తుంది. బోటింగ్ యూనిట్ ఉందా? ఓ నైస్ అమ్మా. టూరిజం, టీఎస్ టూరిజం. ఓకే, వేర్ షుడ్ ఐ గో? మిషన్ భగీరథ. బోటింగ్ ఉంది, బోటింగ్ ఉంది. ఓ ఓ ఓ లెవెల్ ఏమో వ్యూ మామా ఇది. డ్రోన్ షాట్ ఇట్లా 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 ఈయన బండి మీకు ఇట్లా పోతుంటే మనని తీస్తుంటే వ్యూస్ వస్తే పిచ్చి పీకు. ఏం మిస్ అయ్యా డ్రోను. డ్రోనా ఒక 4 రోజుల ముందు సేమవే నీకు సిగ్గులేదన్నా, ఇంత మంచి మిస్ అయినావు. మా వ్యూవర్స్కి చూపించలేదన్న గిల్టీ. మీకోసం నేను మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఆదిలాబాద్ పోవాలిగా. మళ్ళీ మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోయినప్పుడు పక్కా వచ్చి డ్రోన్ షాట్ తీస్తాడా. మీరు చూడుర్రి, మీకోసం సపరేట్ డ్రోన్ షాట్ పెడతాడు. నేను ఇట్లాగే బండి మీద పోయికుంటా డ్రోన్ షాట్ పెడతా. దీన్ని మామూలు వ్యూ కాదమ్మా ఇది. వీడికి కరెక్ట్ మన ఇంటికాడికి 205 కిలోమీటర్స్ వచ్చింది. కొండలు, వాటరు, ముంగడ డ్యామ్. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనం ఇట్లా ట్రావెలర్ కాలేమమ్మా. ఇలాంటి అందాలన్నీ చూడాలంటే ఎంతో రాసి పెట్టి ఉండాలి మనకు. యాక్చువల్ చెప్పారంటే ఈ కడెం ప్రాజెక్టు ఏమంటారు అంటే శిథిలావస్థలో ఉందని టాకు. మన పోచారం పోయినా అది శిథిలావస్థలో ఉంది, ఇది కూడా శిథిలావస్థలో ఉంది. మన టీఎస్ గవర్నమెంట్ పట్టించుకొని ఫస్ట్ వీటి అన్నింటి రిపేర్ చేయించారు. అసలు ఏం చేస్తుందో ఏమో ఈ రిపేరింగ్ అథారిటీ వాళ్ళు. లాస్ట్ టైం కడెం ప్రాజెక్టుకి భారీ వరద వచ్చింది, మొన్నసారి కాదు అంతకుముందు సారి అనుకుంటా. మొత్తం గేట్లో లేవక గేట్ల మీదకి వెళ్ళి వాటర్ పోయినాయి. అసలు ఇట్లో నేను V6 న్యూస్లో చూసిన ఉంటే అప్పుడు ఇట్లా దాని పైనకి వెళ్ళి వాటర్ పోయినాయి గేట్లు ఓపెన్ కాక. బా కూడా పట్ట పొలాలు. ఇది గోదావరి నది ఒడ్డు పైన ఉంటుంది. ఎన్ని టీఎంసీ అనేది ఒకసారి నేను గూగుల్లో చూసి చెప్తాను. మనకంత ఐడియా లేదు, మనకంత చదువుకుంటే IAS IPS లాంటివి అవుదాం కానీ అంత చదువుకోలే. ఒకసారి గూగుల్లో చూసి ఐ విల్ ఇన్ఫార్మ్. బాగుంది, నైస్ అమ్మ, నైస్ నైస్ అమ్మ అంటే మామూలు లేదు ఇది. నో పార్కింగ్, నో ఎంట్రీ. నో ఎంట్రీ బోర్డు పెట్టారుగా. ఇంత దూరం వచ్చి నో ఎంట్రీ బోర్డు. అయ్యో. వెల్కమ్ బ్యాక్ టు తల్లి తెలంగాణ సిరీస్. కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకైతే ఈ వ్యూ అయితే దొరికిందనమాట. అలేవలో వచ్చారు గెస్టెడ్ ఆఫీసర్స్ అట. వాళ్ళని పంపిండు అనమాట లోపలికైతే అనుమతి ఇస్తలేరు ఎవరిని. వాళ్ళని పంపిరని చెప్పి నన్ను కూడా అలో చేసిండు అంతే. అలేవలో 5-6 మెంబర్స్ ఉన్నారని వాళ్ళ తరఫున నన్ను కూడా అలో చేసిరు అనమాట. మామూలు లేదు వ్యూ అయితే. ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ లాస్ట్ దాకున్నాయి ఓవర్ఫ్లో అవుతున్నాయి అనమాట. గేట్లు అయితే ఎత్తలేరు, కాకపోతే బ్రిడ్జ్ నుండి మీదికి వెళ్ళి వెళ్తున్నాయి వాటర్. ఈ గేట్ల లీక్ల లెక్కలు అయితే వాటర్ అయితే మూవ్ అవుతున్నాయి. 17th గేట్ ఇది.
ఇట్లా లీకేజ్ల నుండి అయితే 2 ఇదొక్క గేట్ అండ్ అక్కడ 2 గేట్ల నుంచి అయితే వెళ్తున్నాయి అనమాట. ఇక్కడ కాకుండా ఇంకా ముంగడికి కూడా గేట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. అండ్ అక్కడ ఇంకా గీడ కూడా. కడెం ప్రాజెక్ట్ వచ్చేసరికి నిర్మల్ జిల్లాలోని కడెం అనే విలేజ్లోనైతే ఈ కడెం ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఈ ఏమంటారు గోదావరి ఉపనది పైన అయితే నిర్మించబడి ఉంది. అండ్ ఈ నిర్మల్లోని వ్యవసాయానికి నీళ్ళు అందించడానికి అయితే ఈ కడెం ప్రాజెక్ట్ని అయితే నిర్మించడం జరిగిందనమాట గోదావరి పైన అయితే. సో దగ్గర ఇది 1949 నుంచి 65 కాలంలో ఈ కడెం ప్రాజెక్ట్కి అండ్ అక్కడ ఒక కాలువ అండ్ ఇక్కడ ఒక కాలువ అంటే కుడి ఎడమ కాలువలని 2 కాలువలు అయితే ఉండడం జరిగిందనమాట. అవి ఏమో కొన్ని మండలాలకి ఇదేమో కొన్ని మండలాలకి అయితే నీళ్లు అందించడానికైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. లేదు సార్. అండ్ ఇది 68,000 ఎకరాలకు పంటలకు 68,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి అయితే ఈ డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది. 1949 నుంచి 1965 సంవత్సరం వరకు ఈ డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది. నిజాం పాలనలో ఈ డ్యామ్ అయితే నిర్మించడం జరిగిందనమాట. సో ప్రస్తుతం ఇదైతే మనకు నిర్మల్ డిస్టిక్లోనైతే ఉంటుంది. సో మన తల్లి తెలంగాణ సిరీస్లో ఫస్ట్ ప్లేస్ అనమాట ఇది. ఆ గేట్లు మొత్తం నిండి ఓవర్ఫ్లో అవుతున్నాయి. మరి ఎత్తేయచ్చు కదా, ఎందుకు ఎత్తట్లేదు? మేబీ ఎత్తుతారు ఈ 2-3 డేస్లో ఎత్తేస్తారనుకుంటా మేబీ గేట్లు అయితే. అండ్ ఇది కూడా అంత స్ట్రాంగ్గా లేదు బ్రిడ్జ్, ఎప్పుడన్నా ఎత్తేయచ్చు మేబీ వాటర్ కూడా. కడెం గేట్స్ అక్కడ ఉన్నాయి అన్నమాట ముంగట. సో అక్కడ పోతే నో ఎంట్రీ, జస్ట్ చూపించినా కదా అంతే. సో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కడెం బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ అయితే. అండ్ లోపలికి అటు పోయి చూద్దామంటే అటు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. సో అందుకే ఇక్కడికి వెళ్ళే వీడియో తీసుకొని ఒక ఫోటో తీసుకొని తమ్నేల్కి వెళ్ళిపోదామని అయితే ఆయన అనమాట. టైం ఆల్మోస్ట్ 2:53 అవుతుంది. అయితే ఓపెన్ చేసినారంట ఒకటి నైట్, అందుకే పోయిందంట. ఇక్కడికి దీనికి వాటర్ అయితే మన కుంతాల్ వాటర్ ఫాల్స్ నుంచి అయితే వాటర్ అయితే వస్తాయట దీనిలోకి అయితే. టిక్ 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 అని సౌండ్ అయితే వస్తుంది మొత్తం. బాగుంది లొకేషన్. ఆ చిన్నోళ్ళు అయితే ఫోటో తీసిరు మనల్ని, ఇప్పుడే మంచిగా తీసిండు ఫోటో. కడెం ప్రోడక్ట్లో చూపించాల్సింది అయితే అయిపోయింది. సో మన బ్యాక్గ్రౌండ్లో మన బైక్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకు దగ్గర అరౌండ్ 130 అట్లుంది బాసర. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి 5th డిస్టిక్లో నిర్మల్లో అయితే బాసరకు అయితే వెళ్తున్నాం. సో అక్కడనే లేట్ అయితే అక్కడనే ఉండి రేపు మార్నింగ్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా. చూద్దాం, ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఏమవుతుంది అనేది. అయితే టైం అయితే ప్రజెంట్ 3:09 అయితే అవుతుంది.